మేమందరం నిరుద్యోగులం అన్న. మేము రౌడీలం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు రౌడీలు కావచ్చు, ఇక్కడ పోటీ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉండొచ్చులే, కానీ మాకు డిగ్రీలు ఉన్నాయి. గ్రామంలో సర్పంచ్ ఉండాలి కదా, ఎంపీటీసీ ఉండాలి, జెడ్పీటీసీ ఉండాలి కదా. ఇంత అసమర్థ పాలన, ఇంత చేతగాని పాలన, అలాంటప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రివి? రాజీనామా చేయి. 2 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది. ఏమ్రా ఐసా పైసా అని మాట్లాడుతున్నారు, ఒక పర్సన్ని టార్గెట్ చేసుకొని. కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నది. ఒక్క నోటిఫికేషన్ లేదు, 2 సంవత్సరాలు కాబోతుంది, ఒక్క నోటిఫికేషన్ లేదు. కానీ ఈ కాంగ్రెస్ టికెట్ తీసుకుని నవీన్ యాదవ్ ఓడిపోతుండన్న. మరి మీరు ఇప్పటి వరకైనా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ మీద చేసిన ఫోకస్ మరి రాష్ట్ర ప్రజల మీద చేయాలి కదా. అదే ఆయన ఎదురుపడ్డ రోజు ఆయన సంగతి ఏందో చూస్తాం బరాబర్. అయితే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడానికి కారణం నిరుద్యోగులు. కానీ అదే రాష్ట్ర ప్రజల తరపున నిరుద్యోగులు జూబ్లీ హిల్స్ లో నిన్ను ఇక్కడ బొంద పెట్టడానికి, బుద్ధి చెప్పడానికి మా నిరుద్యోగులు కదిలి వచ్చినాము. రోడ్ల కంటే అధ్వానంగా ఉన్న పరిస్థితి ఇది హైదరాబాద్లో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఇంత దరిద్రంగా ఉందని మాకు నిజంగా తెలియదు అన్న. మేము అటు వాళ్ళని నమ్ముకున్న పేరెంట్స్ ఉంటారు కదా, ఎంతో కష్టపడి హైదరాబాద్కి 3 years అయింది, 3-4 years అయింది వచ్చి. మాకు కూడా ఉంటుంది కదా, అంటే ఏం చేయాలి ఏందనేది. ఆయనకి మొత్తం బట్టలు ఇప్పడం జరుగుతుంది. మీ వంతు వచ్చినప్పుడు మాత్రం మీకు చెప్పుల దండలు పడతాయి, చెప్పులతోటి తరిమి కొడతారని చెప్పేసి జూబ్లీ హిల్స్ వేదికగా మీకు హెచ్చరిస్తున్నా. తరిమించి కొడతారు మినిస్టర్లను. ఎవరైనా నామినేషన్ ఇండిపెండెంట్గా ఇస్తుంటే వాళ్ళకైనా ఓటేయండి, కానీ కాంగ్రెస్కి మాత్రం మా ప్రధాన అజెండా కాంగ్రెస్ని ఓడించడం అన్న. మీ ఉన్న సమస్యలన్నీ తొలగిస్తాము. జియో 46 కావచ్చు, జియో 29 కావచ్చు, జియో 108 కావచ్చు, జియో 81 కావచ్చు, ఇవన్నీ మేము రాగానే ఇట్లా అన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకో, నీ ఓటమిని శాసిస్తాం ఇక్కడ నుండే. జూబ్లీ హిల్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అవ్వబోతుంది. బీజేపీకి వేసుకుంటావా, బీఆర్ఎస్కి వేసుకుంటావా, వేరే ఇండిపెండెంట్ కేసు నోటాకి వేసినా ప్రాబ్లం లేదన్న. నీ ఓటు చెల్లకపోయినా నోటాకైనా ప్రాబ్లం లేదులే, కానీ ఈ దొంగ కాంగ్రెస్కి వేయొద్దు అనేది మా ప్రధాన డిమాండ్. మమ్మల్ని చూస్తే వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది మాకు. ఏంద్ర నాయన ఇట్లా తయారు, ఇంత భయపడుతున్నారు ఏంద్రా అని చెప్పేసి. మనిషి బతికున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు. చనిపోయినాక మనం పూడ్చిపెట్టే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని కబరస్థానం ఏదో అంటారంట, నాకు తెలీదు. అది కూడా జూబ్లీ హిల్స్ లో లేకపోవడం అది చాలా దుర్మార్గం అని చెప్పేసి పదే తను ఏడ్చుకుంటూ ప్రచారం చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి చూడండి, మా ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాలేదు, నేను నిరుద్యోగిగా వచ్చా. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తున్నా. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది మీరు. మేము పేర్లు చెప్పము, ఎవరు చెప్తారన్నా. వీళ్ళ ఓటమి భయం పట్టుకున్నది ఒక కాంగ్రెస్కే. ఈరోజు హైదరాబాద్లో నువ్వు సిగ్గు లేకుండా జూబ్లీ హిల్స్ లో తిరుగుతున్నావే. మన కొంతమంది లీడర్లు, ఇప్పుడు బడా చెప్పుకునే లీడర్లు బెదిరించిరట పోయి, 2 కోట్లు 3 కోట్లు అని చెప్పేసి 10 కోట్లు అని డిమాండ్ చేసిరంట. హాయ్ భయ్యా. నమస్తే బ్రదర్. ఏం చేస్తున్నారు భయ్య? మీ అందరూ ఏదో పట్టుకొని తిరగతామని అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తా వస్తున్నాను. సో అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రస్తుతానికైతే జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు రావడం జరిగింది. ఉప ఎన్నికల్లో భాగంగా మా నిరుద్యోగుల తరపున అస్మా బేగం అని సాటి నిరుద్యోగిని ఏదైతే మాకు గత ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు విస్మరించడము, కొన్ని దొంగ జీవోలు తీసుకురావడము, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోవడము, జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోవడం, గవర్నమెంట్ ఏర్పడిన సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడము, ఇలాంటి మోసపూరిత మాటలు ఇక్కడ ఈ జూబ్లీ హిల్స్లో కూడా అవే మోసపూరిత మాటలు చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే విధిగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తరుణంలో మా నిరుద్యోగుల తరపు నుంచి నిజాలేంటి, వాస్తవంగా తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, నిరుద్యోగులు ఏం కోరుకుంటున్నారు, గెలిచినప్పుడు రేవంత్ రెడ్డి ఇది నిరుద్యోగుల ప్రభుత్వము, ప్రజాప్రభుత్వం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు నిజంగా ప్రజల పక్షాన ఉన్నాడా, నిరుద్యోగులకు న్యాయం చేస్తుండా అనే విషయాలు జూబ్లీ హిల్స్ ప్రజలకు కావచ్చు, జూబ్లీ హిల్స్ వేదికగా యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేసే విధంగా మా నిరుద్యోగులందరం ఈరోజు అస్మాకు ప్రచారంగా వచ్చాము. ఇక్కడ మా అభ్యర్థి అయితే అటు సైడు రెహమత్ నగర్లో ప్రచారంలో ఉన్నారు. మేము ఇక్కడ ఒక 20 మంది మా కొంతమంది మిత్రులు తినడానికి వెళ్ళారు. సో ప్రధానంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేస్తున్నది. ప్రజలను కావచ్చు, రైతులను కావచ్చు, నిరుద్యోగులను కావచ్చు, మోసమే లక్ష్యంగా. ఎక్కడ పేద ప్రజలు ఉంటే వాళ్ళ ఇల్లులు దోచుకోవడము, హైడ్రా తీసుకొచ్చి ఇల్లులు కూలగొట్టడము, కనీసం వాళ్లకు ముందస్తుగా చెప్పకుండా ఇలా చేయడం అనేది అది ఒక ప్రజాస్వామ్యంలో ఇలాంటి పాలన అనేది చాలా దారుణం అన్నమాట. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే జూబ్లీ హిల్స్లో మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, సీఎం కూడా తిరుగుతున్నాడు. కానీ ఇప్పుడు ఈ ముంత తుఫాన్ వలన వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల వాళ్ళు పంట పరంగా కావచ్చు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. మరి మీరు ఇప్పటి వరకైనా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్ మీద చేసిన ఫోకస్ మరి రాష్ట్ర ప్రజల మీద చేయాలి కదా. నీకు రాష్ట్ర ప్రజల మీద అంత చిత్తశుద్ధి లేదా? అంటే ఆ రాష్ట్ర ప్రజలతోటి ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి నీకు అవసరం లేదు రేవంత్ రెడ్డి. కానీ అదే రాష్ట్ర ప్రజల తరపున నిరుద్యోగులు జూబ్లీ హిల్స్లో నిన్ను ఇక్కడ బొంద పెట్టడానికి, బుద్ధి చెప్పడానికి మా నిరుద్యోగులు కదిలి వచ్చినాము. గుర్తుపెట్టుకో,
నీ ఓటమిని శాసిస్తాం ఇక్కడ నుండే. జూబ్లీ హిల్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభం అవ్వబోతుంది. నిరుద్యోగులకు ఇచ్చిన మాటలు మోసం, హామీలు తుంగలో దొక్కినవు. అటు రైతులను ఇంతకుముందు యూరియా పరంగా, ఇప్పుడు ఈ తుఫాన్లో ఆదుకోకుండా ఇన్ని విధాలుగా ప్రభుత్వాలను ఇది ప్రజాప్రభుత్వం అని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, రేవంత్ రెడ్డిని కానీ నమ్మే ప్రసక్తి లేదని యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలియజేయడం కోసమే మా నిరుద్యోగుల తరపున అస్మా అనే క్యాండిడేట్ నిలబెట్టాము. తన సీరియల్ నెంబర్ వచ్చేసి 33, బ్యాటరీ టార్చ్ గుర్తు. ఈ బ్యాటరీ టార్చ్ గుర్తు ఎంచుకోవడానికి కూడా ప్రధాన కారణం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది కాంగ్రెస్ కాదు, ఇది అన్ని స్కామ్లే జరుగుతున్నాయి. ఈ స్కామ్లు జరుగుతున్న స్కామ్లను యాక్చువల్లీ మేము ఇంకా సీసీ కెమెరా పెట్టినాము, కానీ మాకు సీసీ కెమెరా ఇవ్వలేదు. ఇప్పుడున్న ఏదైతే వీళ్ళు చేస్తున్న అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, హైడ్రా భూ కబ్జాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ దందాలు యావత్ తెలంగాణ ప్రజలకు, అదేవిధంగా జూబ్లీహిల్స్ ప్రజలకు టార్చ్ లైట్ తోటి చూపించడం కోసం మా టార్చ్ లైట్ గుర్తుని ఎంచుకున్నాము. ఇక్కడున్న ప్రజలు మిమ్మల్ని ఎంతవరకు రిసీవ్ చేసుకుంటున్నారో నమ్ముతున్నారా? ఇక్కడున్న ప్రజలు మమ్మల్ని రిసీవ్ చేసుకోకపోవచ్చు, వాళ్ళ సమస్యలను రిసీవ్ చేసుకుంటున్నారు. ఇది జూబ్లీ హిల్స్ అంటే చాలా పెద్దగా అనుకున్నాం మేము. ఇక్కడ దిగినంత వరకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ అంటే మొత్తం బిల్డింగ్లు అంతా కథా కార్ఖానా వేరుంటుంది అనుకున్నాం. కానీ ఇక్కడ పాపం డ్రైనేజ్ విషయంలో అయితే చాలా అధ్వానంగా ఉంది. ఊర్లలో, కొన్ని గ్రామాలలో, వీధులలో, వాడలలో, తండాలలో ఉండే రోడ్ల కంటే అధ్వానంగా ఉన్న పరిస్థితి ఇది హైదరాబాద్లో ఉంది. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఇంత దరిద్రంగా ఉందని మాకు నిజంగా తెలియదు అన్న. మేము అటు చిక్కడపల్లి, దిల్సునార్ ఏరియాలో ఉంటాం కాబట్టి అంత లేదు. మేము గొప్పగా ఫీల్ అయ్యాం. జూబ్లీ హిల్స్ అంటే రిచెస్ట్ ఏరియా కాబట్టి జూబ్లీ హిల్స్. కానీ ఇటు పోతే ఇప్పుడు ఈ బోరబండ సైడ్ కానీ, అటు రేమత్ నగర్ ఈ ఏరియాలలో డ్రైనేజ్ కావచ్చు. ఈయన రేవంత్ రెడ్డి చెప్పిండు స్టార్టింగ్లో వచ్చినప్పుడు, ఈ రేవంత్ రెడ్డి ఆంధ్ర విధంగా పరిపాలన చేస్తున్నాడు. వాసన చెప్పాలంటే కుమారి ఆంటీకి సమస్య వచ్చిందనగానే వెంటనే ఆమె కావాల్సిన చిరు వ్యాపారాలకు నేను నా పూర్తి మద్దతు ప్రకటిస్తా అని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి ఇదే హైదరాబాద్లో జూబ్లీ హిల్స్లో ఎంతోమంది చిరు వ్యాపారులు ఉన్నారు. ఒకసారి ఆ అన్నం తిప్పండి, అతను ఇక్కడ బొగ్గు ఏదో వ్యాపారం చేస్తుంటాడు. అతను ఇంతకుముందు ఏడుచుకుంటూ మాట్లాడుతుండు. అతని బాధ మా బాధ కంటే అతని బాధ ఎక్కువగా ఉంది. అంటే రాష్ట్ర ప్రజలు ఇంతలా బాధపడుతున్నారు అన్న. ఒకసారి ఆ అన్నకు చూపించండి మీరు బ్రదర్. ఇంతకుముందు చాలా అతను ఎంత బాధపడుతున్నారంటే, వీళ్ళు కేవలం పైన మాత్రమే ఏదో సోప్ టాప్గా మేము చేస్తున్నామని మసిబూసి మారేడుకాయలు అదే చేస్తున్నారు తప్ప గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని నమ్మే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నా. రేపు ఎలక్షన్లో మీ వంతు వచ్చినప్పుడు మాత్రం మీకు చెప్పుల దండలు పడతాయి, చెప్పులతోటి తరిమి కొడతారని చెప్పేసి జూబ్లీ హిల్స్ వేదికగా మీకు హెచ్చరిస్తున్నా. సో బీఆర్ఎస్ తరఫున మాగంటి సునీత గారు కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు గెలిస్తే ఏమైనా అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు గెలిచి గతంలో వాళ్ళు మోసం చేసిన వాళ్ళే అన్న. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా, అభివృద్ధి దృష్ట్యా ఎవరైనా చదువుకున్నాం, రాజ్యాంగం తెలిసిన వ్యక్తులం కావచ్చు, రాజ్యాంగం మీద అవగాహన, అభివృద్ధి పట్ల కొంచెం ఆసక్తి ఉన్న ఒక యువకురాలినో యువకుడినో, నాట్ ఓన్లీ ఈ అస్మా ఇండిపెండెంట్, ఎవరైతే మా మద్దతు ప్రకటిస్తాం. జూబ్లీ హిల్స్లో ప్రజల్లో దగ్గర ఉండి ఎవరైతే ప్రజా సమస్య తెలుసుకొని ఎవరైనా నామినేషన్ ఇండిపెండెంట్గా ఇస్తుంటే వాళ్ళకైనా ఓటేయండి. కానీ కాంగ్రెస్కి మాత్రం మా ప్రధాన అజెండా కాంగ్రెస్ని ఓడించడం అన్న. మాత్రం ఓటు ఇవ్వకంటున్నారు అంతే. బీఆర్ఎస్, బీజేపీ మాకు కన్సిడర్ కాదు. మాకు వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు వస్తాయి. మా టార్గెట్ కాంగ్రెస్ని ఓటు వేయొద్దు. ఎవరికైనా వేసుకోండి. బీజేపీకి వేసుకుంటావా, బీఆర్ఎస్కి వేసుకుంటావా, వేరే ఇండిపెండెంట్కి నోటాకి వేసినా ప్రాబ్లం లేదన్న. నీ ఓటు చెల్లకపోయినా నోటాకైనా ప్రాబ్లం లేదు. కానీ ఈ దొంగ కాంగ్రెస్కి వేయొద్దు అనేది మా ప్రధాన డిమాండ్. సో ఈ కాన్స్టిట్యున్సీలో చాలా వరకు రౌడీ షీటర్లు ఉన్నారు కదా, సో మీరు ఇంత నార్మల్గా తిరుగుతున్నారు, మీరు ఎంతవరకు భయం లేకుండా ఎలా ఉంటున్నారు? రాజ్యాంగం ఉందన్న. అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగం ఉంది. మాకు కోర్టు మీద పూర్తి నమ్మకం ఉంది. ఒకానొక టైంలో ఇక్కడ అప్పుడు జనరల్ ఎలక్షన్ టైంలో ఒక అమ్మాయి బర్రెలెక్క అని నిలబడ్డది. బర్రెలెక్క నిలబడ్డప్పుడు తనకు ప్రాణహాని ఉందంటే హైకోర్టు స్వయాన అందులోని ఇంప్లీడ్ అయ్యి తనకు 2+2 కానీ సెక్యూరిటీ కల్పించింది. మేమందరం నిరుద్యోగులం అన్న. మేము రౌడీలం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు రౌడీలు కావచ్చు, ఇక్కడ పోటీ చేసిన వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉండొచ్చులే. కానీ మాకు డిగ్రీలు ఉన్నాయి. మాకు యూనివర్సిటీల నుంచి మాకు అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. వీళ్ళ లెక్క క్రిమినల్ సర్టిఫికేట్స్ లేవు మా దగ్గర. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు చాలా 100 ఎఫ్ఐఆర్లు ఉంటాయి మా దగ్గర. 100 ర్యాంకులు ఉన్నాయి, 100 అదేంటంటారు సర్టిఫికేట్స్ ఉన్నాయి మా దగ్గర. సో మేము భయపడమన్నా. సో మీరు ప్రచారం చేసేటప్పుడు మీకు రాంగ్ కాల్స్ కానీ ఎవరైనా బెదిరియటం కానీ అలా ఏమైనా జరిగాయి అప్పటి వరకు? 2 days బ్యాక్ ఒక కాల్ వచ్చింది. ఏమ్రా ఐసా పైసా అని మాట్లాడుతున్నారు, ఒక పర్సన్ని టార్గెట్ చేసుకొని. అంటే ఒక పర్సన్ అంటే మేము కాంగ్రెస్ని టార్గెట్ చేస్తున్నాం. వాస్తవంగా నవీన్ యాదవ్ని ఓడగొట్టడానికి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇచ్చి ఉంటారు. పాపం అబ్బాయి మంచోడని విన్నాం మేము కూడా.
ఏదో మంచి వాళ్ళ ఫ్యామిలీ పరంగా మంచి చేశారని విన్నాము. కానీ ఈ కాంగ్రెస్ టికెట్ తీసుకుని నవీన్ యాదవ్ ఓడిపోతుండన్న. యాక్చువల్లీ నవీన్ యాదవ్ గెలిచేటోడే, కానీ ఈ కాంగ్రెస్ టికెట్ తీసుకోవడం వల్ల నవీన్ యాదవ్ ఓడిపోతుండు. ఇది నవీన్ యాదవ్ ఓటమి కాదు. నవీన్ యాదవ్ బ్రదర్, మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీకు భవిష్యత్తు ఉంది. ఈ ఓటమి మీ ఓటమి కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి, రేవంత్ రెడ్డి ఈ అసమర్థ పాలన ఓటమి ఇది. సో ఈ బై ఎలక్షన్కి సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు అండ్ అన్ని పార్టీలకు సంబంధించి పెద్ద నాయకులు వచ్చి ప్రచారం చేస్తారు. ఇంతమంది చేయటం ఎంతవరకు కరెక్టో, ఇంత అవసరం అంటారా? వాళ్ళకి భయం పట్టుకుందన్న. జూబ్లీ హిల్స్లో నిరుద్యోగులు ఎంటర్ అయ్యారు. ఇదే నిరుద్యోగులు తలుచుకుంటే బీఆర్ఎస్ని బొందబెట్టి కాంగ్రెస్ని గద్దెనెక్కించారు. ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్న ముఖ్యమంత్రి పదవులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవులు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ ఇప్పుడు ఈరోజు వాళ్ళకి భయం, గుండెల్లో గుబులు రైళ్లు పరిగెడుతున్నాయి. మమ్మల్ని చూస్తే వాళ్ళని చూస్తే నవ్వొస్తుంది మాకు. ఏంద్ర నాయన ఇట్లా తయారు, ఇంత భయపడుతున్నారు ఏంద్ర అని చెప్పేసి. సో వాళ్ళ భయము నిరుద్యోగులు ఎంటర్ అయ్యారు కాబట్టి వాళ్ళకు ఓటమి తప్పదనే భయంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా తిరుగుతుండని విన్నాం. ఆయన మాకు ఎదురుపడాలని చూస్తున్నాం, మేము కూడా తిరుగుతున్నాము. కాదు ఆయన ఎదురుపడ్డ రోజు ఆయన సంగతి ఏందో చూస్తాం బరాబర్. నిరుద్యోగులు ఆయన ఏం చేసిండు అనేది, ఎంత మోసం చేసిండు అనేది కళ్ళకు కట్టినట్టు మీ జర్నలిస్టులు, మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ వేదికగానే ఆయనకి మొత్తం బట్టలు ఇప్పడం జరుగుతుంది. ఇది ఎస్పెషల్లీ నిరుద్యోగ ప్రచారం. అంటే మా నిరుద్యోగ సోదరైనటువంటి ఆస్మా గారు ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది జూబ్లీ హిల్స్లో. ఎందుకంటే లక్షలాది మంది చీరలతో పెట్టుకుంటే ఏమైందో గత ప్రభుత్వాలకు బాగానే తెలుసు. కాబట్టిగా ఈ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఇదే గాంధీ భవన్ దగ్గర ఇప్పుడున్న మంత్రులు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మేము అధికారంలోకి రాగానే మీకు ఉన్న సమస్యలన్నీ తొలగిస్తాము, జియో 46 కావచ్చు, జియో 29 కావచ్చు, జియో 188 కావచ్చు, జియో 81 కావచ్చు, ఇవన్నీ మేము రాగానే ఇట్లా అన్నీ క్లియర్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది. డిసెంబర్ 7, 2025 వస్తే దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడి. ఒక్క నోటిఫికేషన్ లేదు. బిస్వా కమిటీ ప్రకారం 186,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ లేదు. గత ప్రభుత్వాలు ఇచ్చిన నోటిఫికేషన్లు వీళ్ళు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని సంకలు కొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్లు, మీరు అందరి మాకు డిమాండు, మాకు ఇచ్చిన హామీని ఏదైతే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు హామీ ఇవ్వడం జరిగింది, మా నిరుద్యోగుల ఎవరైతే జేఏసీని పిలిచి మాతో మరి మీటింగ్ కండక్ట్ చేసి ఉన్న సమస్యను తొలగించాలని మేము కోరుతా ఉన్నాము. ఒక్క నోటిఫికేషన్ లేదు ఇప్పటివరకు. ఒక్క నోటిఫికేషన్ లేదు. 2 సంవత్సరాలు కాబోతుంది, ఒక్క నోటిఫికేషన్ లేదు. నిరుద్యోగులతో పెట్టుకుంటే నేపాల్ దేశంలో, శ్రీలంక దేశంలో ఏమవుతుందో తెలుసు. తరిమించి కొడతారు మినిస్టర్లను దాదాపు. ఎందుకంటే నిరుద్యోగులతో పెట్టుకుని ఏ ప్రభుత్వం లేదు, గత ప్రభుత్వాలకు బాగా తెలుసు. కాబట్టిగా ఖచ్చితంగా ఈ నిరుద్యోగి ఎవరైతే ఆస్మా ఉన్నారో ఎస్పెషల్లీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఎస్పెషల్గా ఆమె నామినేషన్ వేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యోగాల్ని ఎక్స్టెండ్ చేస్తూ గ్రూప్ 1 ఇప్పుడు రీసెంట్లీ 2024లో నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది. అయితే అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం రాకపోవడానికి కారణం నిరుద్యోగులు. సో అది అలా ఎందుకు జరిగిందంటే వాళ్ళు మాస్ కాపింగ్, వాళ్ళు చేసిన గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం మళ్ళీ చేశారు. సో యాజ్ యూజువల్ అలా చేయకుండా ఈ ప్రభుత్వం వాళ్ళు చేసిన దానికి వీళ్ళు అధికారంలో రానప్పుడు, ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు రేవంత్ సార్ ఆ యొక్క మాటని నిలబెట్టలేక మళ్ళీ ఇప్పుడు ఆయనకు అధికారం వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఇలా అంటే నియంత వై ఉండి ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు క్లారిటీ అనేది రావట్లేదు. ఆ రోజు అధికారం రానప్పుడు నిరుద్యోగులకు అన్నీ మేము కావాల్సింది అన్నీ సమకూర్చి అన్ని విధాల ఈ యొక్క గవర్నమెంట్ మాకు అధికారం రాగానే ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము అందరికీ పరిపాలన పరంగా అన్ని నియంత్రిత్వంగా మేము సమకూర్చి ఇస్తాం అని చెప్పిన సారు ఈరోజు ఎందుకు మరి మా రియాక్షన్ లేదు? అసెంబ్లీలో ఇన్నిసార్లు ఎలక్షన్ అంటే అసెంబ్లీలో వస్తున్నారు, ఎప్పటికీ ప్రతిపక్షం బీఆర్ఎస్ ఏం చేసింది, సిపిఐ ఏం చేసింది, మా ఎమ్మెల్యేలు అది చేశారు, ఇది చేశారు, లేదా ఆపోజిట్ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి లేదా ఢిల్లీకి వెళ్ళడం, ఇన్ని సస్పెన్షన్స్ ఉన్న సార్కి ఒక్కటి స్టేట్ గవర్నమెంట్ మీద ఒక చిన్న ఆలోచన కూడా లేదా? ఎందుకంటే ఈ రానున్న జనరేషన్ ఎలా ఉంది, నేను ఎక్కడున్నాను, నేను నాకు ఎలక్షన్ రాకముందు నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, కేసీఆర్ సార్ ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అని కొంచెం క్లారిటీ కూడా ఉండదా? బడ్జెట్ లేనప్పుడు మరి సార్ బడ్జెట్ లేనప్పుడు ఎలక్షన్ రాకముందు నేను ఇది చేస్తా అని ఇవ్వాల్సిన అవసరం లేదు కదా సార్. అలాంటప్పుడు ఒక మినిమం కామన్ సెన్స్ అంటే మినిమం ఉండాలి కదా, ఒక ప్రాక్టికల్ ఐడియా అనేది ఉండాలి కదా. ఇప్పుడు ఇవాళ నిరుద్యోగుల్ని మోసం చేస్తే ఏమొస్తుంది?
వాళ్ళని నమ్ముకున్న పేరెంట్స్ ఉంటారు కదా, ఎంతో కష్టపడి హైదరాబాద్కి 3 years సార్ అయింది, 3-4 years అయింది వచ్చి. మాకు కూడా ఉంటుంది కదా, అంటే ఏం చేయాలి ఏందనేది ఒక క్లారిటీ సార్. ఇప్పుడు ఇవాళ ఇది చేస్తున్నారు సార్, ఓకే, రానున్న జనరేషన్కి ఏం చేస్తారు సార్ నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇవాళ సార్ వెళ్తారు బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆల్ స్టేట్స్ తిరుగుతారు, కర్ణాటక, అక్కడ వెళ్ళి మా కాంగ్రెస్ని గెలిపియండి, బీజేపీ ఆపోజిట్ ఇలా ఉంది అలా సార్ అదే చెప్తారు. కానీ అక్కడ వెళ్ళి మా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉందని, మరి ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్టిపోతుందో క్లారిటీ ఉండదా సార్కి? లేదా అక్కడ వెళ్ళి నేను ఇది పెడతా ట్యూషన్, అంటే మార్నింగ్ టిఫిన్స్ ఉంటాయి, ఇది ఉంటాయి సార్, నాకు అర్థం కాదు. ఈ యొక్క జూబ్లీ హిల్స్లో నేను తెలుసుకున్నది ఒక అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉండదా సార్ ఇంత హైదరాబాద్లో? ముంబై, ఢిల్లీ ఇంకా పోల్చుకుంటే ఇక టాప్ ఏరియా కదా సార్ హైదరాబాద్. మల్టీ స్పెషాలిటీ ఏవైనా మా మనిషికి కావాల్సింది ఆరోగ్యం, అది వైద్యం, విద్య, ఫుడ్. ఏం చేస్తుంది సార్ ఇంతకంటే? సార్ మరి ఆ మాత్రం ఆలోచించకపోతే ఎందుకు సార్? సార్ ఏమైనా అంటే నిరుద్యోగులకి ఎక్కువ జాబ్స్ అయిపోయినాయి, మేము ఇవ్వలేకపోతాం, అంటే వాళ్ళు చదవలేకపోతున్నారు అని అంటారు సార్. ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటేనే కదా సార్ తెలిసేది ఎక్కడ, అంటే ఈ గవర్నమెంట్లో నేను ఎలా ఉన్నాను, మా యొక్క అంటే ఎంత పర్సెంటేజ్ ఉంది మా యొక్క ప్రభుత్వ స్కూల్లో. ఎప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే అదర్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళినప్పుడు, మా 10th class రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడు మా యొక్క స్కూల్స్లో ఎంత పర్సెంటేజ్ అని చెప్పడమే. కానీ ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఎందుకు సార్ ఆలోచించరు? మా యొక్క గవర్నమెంట్ ఎట్టుపోతుంది, ఏమన్నా అంటే ఏమన్నా గవర్నమెంట్ టీచర్ అయి ఉండి ప్రైవేట్ టీచర్లో వెళ్ళాలి అంటే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తారు సార్. మా బాబు బాగానే చదువుతున్నాను, మరి గవర్నమెంట్ స్కూల్ని ఎందుకు పట్టించరు సార్? అక్కడ ఆపోజిట్ గవర్నమెంట్ జగన్ సార్ ఉన్నప్పుడు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇక్కడెక్కడ పోయింది సార్ అసలు? ఏమైనా అంటే అధికారం ఏం చేస్తారు సార్? అసలు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ చేంజ్ కాకపోతే ఎక్కడ సార్ ఎంత వర్క్ చేస్తే ఏం లాభం సార్? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏం లాభం? ఏ గవర్నమెంట్ వచ్చినా అదే వాళ్ళ యొక్క ఆలోచన, వాళ్ళ అంటే పాలించుకోవడం, వాళ్ళు ముందుకెళ్ళడమే. కానీ ఇక్కడ ఉన్న సమాజాన్ని ఏమి ఇచ్చినట్టు అసలు నాకు అర్థం కాదు. ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి కదా సార్. ఎప్పుడు వాళ్ళ యొక్క స్వార్థపరులుగా ఉంటే ఒకసారి క్లారిటీ అనేది ఉండాలి సార్. ఎందుకంటే ఎంతో నమ్ముకొని ఇప్పుడు ఓట్ల అంటే సార్ మెయిన్ పర్పస్ ఇక్కడ జూబ్లీ హిల్స్లో మేము గెలవాలి అని నేను చెప్పట్లేదు సార్. అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఎలా ఉంది అనేది సార్ కూడా ఆలోచించాలని నేను చెప్తున్నా. అంటే వ్యతిరేకాన్ని కూడా కాదు, ఎలా ఉంది అనేది ఒక రెస్పెక్ట్ఫుల్గా సార్ కూడా ఆలోచిస్తే బాగుంటుంది. సార్లు మేము దయచేసి ఏమి తప్పుగా మా చెప్పట్లేదు సార్. ఎందుకంటే ఏం చేస్తారనో అది చేస్తారో కాదు, సార్ కూడా తెలుసు గవర్నమెంట్ ఎలా ఉంది ఏందనేది. సరే ఫండ్స్ రాకపోవచ్చు, కానీ ఉన్న దాంట్లో నేనేం చేస్తున్నా, నేనేం చెప్పినా, నేను ఇంటర్లింగ్ ఏం చేస్తున్నా సార్. ఇప్పుడు ఇలాగే ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ ఇక సిస్టమ్ చేంజ్ కాదు, వేస్ట్ సార్. రానున్న జనరేషన్ కూడా వేస్ట్ సార్. ఇక ఏం చేయలేము. ఇక ఎంత మంచి అనిపోతుందో మీరే చూస్తున్నారా సార్. గ్రూప్ 1 10 years 11 years 2014లో January 2న తెలంగాణ వస్తే విడిపోయి ఇప్పుడు దాకా ఫస్ట్ గ్రూప్ 1 ఇప్పుడు సార్ జరిగేది. ఇక్కడ ఈ బై ఎలక్షన్లో మైనార్టీ ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, ఎంతవరకు మీకు పడతాయి అనుకోవచ్చు? యాక్చువల్లీ మా నిరుద్యోగుల నుంచి కొంతమందిని వేయించాము, కానీ మా నిరుద్యోగులు అందరం కలిసి అస్మా అంటేనే నిరుద్యోగి ముస్లిం అమ్మాయి. ఇక్కడ జూబ్లీ హిల్స్లో మైనార్టీల ఓట్లు అధికంగా ఉన్నాయని తెలుసు. మైనార్టీ డిక్లరేషన్ ఇవ్వలేదు వాళ్ళకి, ఏదైతే మైనార్టీ వాళ్ళకు స్కూల్స్ అండ్ నాకంత తెలియదు, తను మా స్నేహితురాలు కావదా, తను చెప్తుంటుంది మనిషి బతికున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, చనిపోయినాక మనం పూడ్చిపెట్టే ప్లేస్ ఉంటుంది కదా, దాన్ని కబరస్థానం ఏదో అంటారంట, నాకు తెలీదు. అది కూడా జూబ్లీ హిల్స్లో లేకపోవడం అది చాలా దుర్మార్గం అని చెప్పేసి పదే తను ఏడ్చుకుంటూ ప్రచారం చేస్తుంది. చాలా మంది అస్మా బేగంని ఆదరిస్తున్నారు. ఆ కబరస్థాన్ అనే టాపిక్ మీద అతను గుండెలో చేర్చుకుంటున్నారు. మా బిడ్డ మా గురించి ఆలోచించి పోటీకి వచ్చింది, ఎక్కడో పాలమూరు బిడ్డ అని చెప్పేసి చాలామంది దగ్గర తీసుకుంటున్నారు. గెలుస్తుందని మాకు ఇప్పుడు ఇక్కడ ప్రచారం స్టార్ట్ చేసినాక మేము గెలుస్తామని రాలేదన్న, వాస్తవంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది యావత్ రాష్ట్రానికి తెలియజేద్దామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం నష్టం చేస్తుందని తెలియజేద్దామని వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చినాక మాకు కూడా గెలుపు మీద ఆశలు వచ్చినాయి అన్న ఈ సమస్యలు చూస్తుంటే. సో ఈ ప్రెసెంట్ ఉన్న ఓటర్లో డబ్బు మందు లేకుండా ఎవరు రారు, ఎవరు ఓటు కూడా వేయరు. సో దాన్ని మీరు ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? మేము ఒకటే నమ్ముకొని వచ్చామన్న, ఇది చెప్పుకుంటే సినిమా స్టోరీలా ఉంటుంది. మీరు ముకుంద మూవీ చూసి ఉంటారు, అందులో వరుణ్ తేజ్ డబ్బులు పంచడు, బీర్లు బాటిల్ పంచడు, బిర్యానీలు పంచడు, మౌనంగా ఎదుటోడు చేసిన తప్పుని చూపించుకుంటూ తిరుగుతాడు. మేము అదే చేస్తున్నాము. ఎదుటోడి తప్పు మేమేం చేస్తామని చెప్పట్లేదు, వీడిని మీరు ఎంచుకుంటే ఇంకా అధ్వానంగా తయారైపోతుంది, మీ బతుకులు మారవు, ఇలాంటి వద్దు,
మీకు మంచి చేసే వాళ్ళని ఎన్నుకోండి, ఎవరైనా కావచ్చు. కానీ ఈ కాంగ్రెస్ అనేటోడు మిమ్మల్ని ముంచుతాడు. రేపటి రోజు మొన్న ఇక్కడ సున్నం చెరువు ఉందనుకుంటాను, సున్నం చెరువు హైడ్రా పేరు మీద అక్కడ ఉన్న గుడిసెలన్నీ ఖాళీ చేయించినాడు. ఇంకో 4 రోజులు టైం ఇచ్చారు అనుకో, ఇక్కడున్న బిల్డింగ్లు అందరినీ ఖాళీ చేయించేస్తాడు హైడ్రా పేరు మీద. ఏం లేదు మీరు హైడ్రాలో ఉన్నారు అని ఖాళీ చేయించుకోవడం, వీళ్ళని దందాలు చేసుకోవడం, ఇదే పని. ఏం చేసిరన్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి? సూటిగా ప్రశ్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, ఇప్పుడు వెళ్ళి చూడండి మా ఇంటి ముందు కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా రాలేదు, నేను నిరుద్యోగిగా వచ్చా. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని చెప్తున్నా. రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది మీరు. ఇప్పటి వరకు ఈ గడిచిన 2 సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి చేశారా? శూన్యం అభివృద్ధి. ఏమైనా రివ్యూ మీటింగ్లు పెట్టారా? నిరుద్యోగ సమస్యలను చర్చించారా? ప్రజా సమస్యలను చర్చించారా? ప్రజలు ఏరియా కోసం పడ్డ ఇబ్బందులను ఏమైనా రివ్యూ మీటింగ్ పెట్టారా? ఏమైనా అంటే సీఎంలు ఢిల్లీలు పోతున్నారు, మినిస్టర్లు ఢిల్లీలు పోతున్నారు, మమ్మల్ని ఏమో పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అవ్వాల్సిన అవసరం మాకు లేదు. పెయిడ్ ఆర్టిస్టులు అంటే ఎవరంటే బ్యాగులు మోసేటోళ్ళు. గతంలో ఏదైతే టీడీపీలో ఉన్నప్పుడు బ్యాగులు మోసిన వాళ్ళు, ఇప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోస్తున్న వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు. నిజమైన నిరుద్యోగులు కాదు. దిల్సుఖ్ నగర్లో ఒక పూట అన్నం తిని ఒక పూట నీళ్లు తాగి పడుకొని చదువుకుంటున్న బతుకులు మాయి. మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనడం కరెక్ట్ కాదు. అదే మాట మీతో మీరుంటే రాబోయే ఎలక్షన్లో కర్రు కాతి వాత వెళ్తాము కంపల్సరీ చెప్తున్నా. ఈసారి 256 నామినేషన్స్ వచ్చాయి గవర్నమెంట్కి వ్యతిరేకంగా. ఇన్ని నామినేషన్ అసలు ఎందుకు వస్తున్నాయి? అందులో మోస్ట్ ఆఫ్ ద యూత్ ఎక్కువ వేశారు కదా. మోస్ట్ ఆఫ్ ద యూత్ వేశారు. యూత్ కూడా చాలా మంది మార్పు కోరుకుంటున్నారు. కొత్త గవర్నమెంట్, మన కొత్త గవర్నమెంట్ అని కాదు, రాష్ట్ర అభివృద్ధి కోరుకుంటున్నారు. మనతో పాటు ఉన్న రాష్ట్రాలని అభివృద్ధి దిశగా నడుస్తుంటే మన రాష్ట్రం ఎందుకు ఇంకా అధపాతాళానికి పోతుంది? అసలు ఏం జరుగుతుందని రాష్ట్రంలో యువత చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకొకటి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు వాళ్ళ తమ్ముళ్ళతోటి భూదందాలు చేసుకోవడానికి. సో అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వాళ్ళు కూడా వచ్చేసి నామినేషన్ వేశారు. మా నిరుద్యోగుల తరఫున కూడా 40-50 మంది నామినేషన్ వేశారు. అందుకే భారీ ఎత్తున. అండ్ ఇక్కడ ఎక్కువ మంది వేయడానికి మెయిన్ రీజన్ అనేది ఇది మన హైదరాబాద్. ఇది హైదరాబాద్లో ఏం జరిగినా రాష్ట్ర నలుమూలలో తెలుస్తుంది. సో ఇక్కడ తెలియజేయాలనే ప్రజా సమస్యలు కావచ్చు, రాష్ట్ర సమస్యలు కావచ్చు, అభివృద్ధి జరగట్లేదని తెలియజేయడం కోసం భారీగా నామినేషన్లు వేయడం నిజంగా అది గొప్ప విషయం. మేము చాలా తక్కువ మంది వేస్తారనుకున్నారు, కానీ ఇంత వ్యతిరేకత ఉందని మేము అనుకోలేదు. చాలా వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద. సో మీరు నామినేషన్ చేసిన తర్వాత మీ విత్డ్రా చేసుకోమని మీకు ఏమైనా కాల్స్ కానీ బెదిరింపులు కానీ డైరెక్ట్ వచ్చి మాట్లాడడం కానీ ఏదైనా జరిగాయా? వచ్చిందన్న. ఎవరు చేశారు? మేము పేర్లు చెప్పము. ఎవరు చెప్తారన్నా? వీళ్ళ భయం, ఓటమి భయం పట్టుకునేది ఒక కాంగ్రెస్కే. బీఆర్ఎస్ ఆమె వాళ్ళ పనులు వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకి అంతే మనకు తెలియదు. వాళ్ళ గురించి మనం పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళని మనం ఓడగొట్టినాం గతంలో. సరే ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు గెలిచి ఉండొచ్చేమోలే, కానీ గతంలో బీఆర్ఎస్ని గద్ద దింపింది నిరుద్యోగులు కాబట్టి మేము బీఆర్ఎస్ని కన్సిడర్ చేసుకుంటలేము. బీఆర్ఎస్ ఓటు వేసుకొని మాకు ప్రాబ్లం లేదు. కాకపోతే ఇక్కడ మెయిన్ ఎజెండా ఏంటంటే నష్టపోతున్నారు చాలామంది, అభివృద్ధి జరగట్లేదు. 2 సంవత్సరాలు అయిపోయింది. కార్యకర్తలను నాశనం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం కోసం జెండాలు మోసిన కార్యకర్తలు ఇప్పుడు ఇంకా గ్రామాలలో అభివృద్ధి నోచుకోవట్లేదు. వీధి లైట్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్స్ లేవు. గ్రామంలో సర్పంచ్ ఉండాలి కదా, ఎంపీటీసీ ఉండాలి, జెడ్పీటీసీ ఉండాలి కదా. ఇంత అసమర్థ పాలన, ఇంత చేతగాని పాలన. అలాంటప్పుడు నువ్వెందుకు ముఖ్యమంత్రివి? రాజీనామా చేయి. కనీసం గ్రామాలలో సర్పంచ్ ఉండరా అన్న? నీకు తెలుసా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయా? ఇప్పుడు జరిగిందా? మరి గ్రామాలలో అభివృద్ధి ఎక్కడ జరుగుతుందన్న? 2 సంవత్సరాలు అయిపోయింది. రేపు డిసెంబర్ వస్తే నువ్వు ప్రమాణ స్వీకారం చేసి మరి నిన్ను ఓటేసి గెలిపించిన మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మిగతా ఈ సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు హైదరాబాద్లో నువ్వు సిగ్గు లేకుండా జూబ్లీహిల్స్లో తిరుగుతున్నావే. మరి గ్రామాల యావత్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగట్లేదు, సర్పంచ్ ఎలక్షన్స్ జరగలేదు. ఎందుకు భయపడుతున్నావా? నీ అసమర్థ పాలన వలన ప్రభుత్వం ఓడిపోతుంది, కూలిపోతుందని భయంతో ఎలక్షన్లు కండక్ట్ చేస్తలేవా? దమ్ముంటే ఉన్న పలంగా ఎలక్షన్ కండక్ట్ చేయి. అప్పుడు తెలుస్తుంది వాట్ ఈజ్ వాట్ అనేది. ఇంట్లో పండ పెడతారు నిన్ను. సో మీ పార్టీ అండ్ పెద్ద పార్టీలకి డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? మా పార్టీలకు పెద్ద పార్టీలకు డిఫరెన్స్ ఏంటంటే పెద్ద పార్టీలు డబ్బులు పంచుతారు, అవినీతి చేస్తారు. ఈరోజు వాళ్ళు ఎంత పెడితే దానికి 3 ఎక్కడ వస్తాయి? ఎవరిని బెదిరించాలి? ఏ షాప్ వాడిని బెదిరిస్తే పైసలు వస్తాయి? ఏ సినీ ఇండస్ట్రీ వాడిని బెదిరిస్తే పైసలు వస్తాయి? ఏ నిర్మాతను గతంలో 1-2-3 నిర్మాతలు ఈ జూబ్లీహిల్స్ సెలక్షన్ రావుడితోటే మన కొంతమంది లీడర్లు, ఇప్పుడు బడా చెప్పుకునే లీడర్లు బెదిరించిరట పోయి 2 కోట్లు 3 కోట్లు అని చెప్పేసి 10 కోట్లు అని డిమాండ్ చేసిరంట. సో వీళ్ళు బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, దందా చేయడం వీళ్ళ పని. మా పని ప్రజా సమస్యలు బయటకు తీసుకెళ్లడము, రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం నడుచుకునే విధంగా చేయడం లక్ష్యంగా మేము ఉంటామని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తాం. సో మీరు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారని చెప్తారు? ఇక్కడున్న మెయిన్ సమస్యలు డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయన్న. చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం చేయడము కానీ, వాళ్లకు
రుణాలు ఇవ్వడం కానీ ఇలాంటివి. అండ్ కబ్రస్థాన్ అయితే కంపల్సరీ ఇక్కడ చేపిస్తారు. ఈ అస్మా బేగం గెలిస్తే ఖచ్చితంగా ముస్లిమ్స్లకు మైనార్టీల విషయంలో వాళ్ళకి ఏదైతే రిజర్వేషన్ ఉందో అది, షాదీ ముబారక్లో రావాల్సిన వాళ్ళకి అవకాశాలు అది. అండ్ కబ్రస్థాన్ మీద అయితే ఈమె గట్టిగా కొట్లాడుతుందని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్లకు ఇక్కడ హాస్టల్స్ లేవని విన్నాము చదువుకోవడానికి. అండ్ హాస్పిటల్స్ కూడా లేవు. ఇక్కడ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి 100 పడకల ఆసుపత్రిని డిమాండ్ చేస్తుంది. మా మేనిఫెస్టోలో ఉంది 100 పడకల ఆసుపత్రి డిమాండ్ చేస్తున్నారు. ఈ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్లకు హాస్టల్స్ కానీ ఇవి చదువుకోవడానికి హాస్టల్స్, స్టడీ సర్కిల్స్ ఇలాంటివి ఏర్పాటు చేపిస్తామని చెప్పేసి జనాల్లోకి వెళ్తున్నాము. ఓకే భయ్యా, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ భయ్యా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేయాలి. మా నిరుద్యోగికి మీరు హైప్ క్రియేట్ చేసినట్టయితే ఖచ్చితంగా గెలుస్తాము. ఇవాళ రేపు సోషల్ మీడియా ఎవరినైతే లేపుతారో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఇది నిరుద్యోగ సమస్య, మీ సమస్య. గతంలో మీరు నిరుద్యోగులే. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మీకు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.